సరే సార్, అంటే డిఎంకే ఆధిపత్యం అయితే కాస్త కొనసాగుతుంది, మళ్ళీ అప్పుడప్పుడు మనం రిజల్ట్స్ చూసుకున్నట్లయితే టీవీకే ముందంచులోకి వెళ్తుంది. అంటే కొత్తగా పార్టీ స్థాపించడం కూడా ఇప్పుడు ఎలక్షన్స్లో అసలు ఎంత మేరకు ముందుకు వెళ్తుంది అనుకున్నారు, కానీ రిజల్ట్స్ చూసినట్లయితే కాస్త ముందంచులోనే ఉన్నట్లు అనిపిస్తుంది. ఇది ఇలా కంటిన్యూ అవుతుంది అయ్యే అవకాశం ఏమైనా ఉంటుందంటారా? ఎస్ సార్, సిగ్నల్ ప్రాబ్లం ఉంది సార్. శ్రీకాంత్ గారు మీరు చెప్పండి సార్, అసలు ఈసారి ఎన్నికల ప్రచారంలో. ఎస్ సార్, నమస్తే సార్. ఛానల్లో ఉన్న సభ్యులకు మీకు అందరికీ కూడా శుభోదయం. ఇవాళ ఎన్నికల ఫలితాలు మనం చూసుకుంటూ వెళ్తే తమిళనాడులో జస్ట్ జనరల్గా అయితే మనకు 234 ఏమో ఉన్నాయి. మ్యాజిక్ ఫిగర్ 118 రావాలనుకుంటున్నా. పశ్చిమ బెంగాల్లో 294 సీట్స్ ఉన్నాయి. మ్యాజిక్ ఫిగర్ 148 రావాలి. అదేవిధంగా కేరళలో 140 సీట్స్, మ్యాజిక్ ఫిగర్ 71 రావాలి. అస్సాంలో 126, మ్యాజిక్ ఫిగర్ 64 రావాలి. పుదుచ్చేరిలో 30, 16 మ్యాజిక్ ఫిగర్ రావాలి. ఇవంతా చూసుకుంటే ముందుగా తమిళనాడు మీరు అంటున్న విషయాలను బట్టి టీవీకే ముందంజలో అంటే కొంచెము దీనిగా వస్తుంది అనే దీంట్లో ఉన్నది. కానీ మనము ఈ సినిమా వల్ల గతంలో మనం ఆంధ్రప్రదేశ్లో కూడా ఒకసారి చూసాం. చిరంజీవి గారు ఏమి సామాన్యమైన ఇమేజ్ ఉన్నటువంటి వారు కాదు. అంటే మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు, చిరంజీవి గారు మీటింగ్ ఫస్ట్ తిరుపతిలో పెట్టినప్పుడు చూస్తే నాకు తెలిసి దాదాపు అప్పటికి ఒక 10-20 సీట్లు వేరే వాళ్ళకి పోయి 200 సీట్లు పైన వచ్చేటట్టుగా ఆ ప్రకారంగా ఉన్నింది వారి యొక్క ఇది కానీ, ఆ మీటింగ్ కానీ, ఇది కానీ. పవన్ కళ్యాణ్ గారు కూడా కానీ ఎక్కడ వాళ్ళు అంటే రామారావు తర్వాత, ఎన్టీ రామారావు తర్వాత మరీ సినిమాలో మన రాష్ట్రంలో ఇంకా ఎవరు కూడా దాన్ని అంత అందుకోలేకపోయాం. మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. పవన్ కళ్యాణ్ గారు దాదాపు వారు కూడా చిరంజీవి గారు దాదాపు అంటే వీళ్ళంతా కూడా నాకు తెలిసి టీవీకే ప్రకారం పోతే టీవీకే బాగా మనకు అక్కడ అన్ని సీట్లకు వాళ్ళు అభ్యర్థులు నియమించుకున్నారు. మనం చిరంజీవి గారు 2009లో చూస్తే 295 స్థానాలకు గాను 18 స్థానాలు వచ్చాయి. అప్పట్లో వారికి 18 వచ్చినట్లుంటున్నాయి. మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు కూడా పోటీ 20 వచ్చాయి, 21 వచ్చాయి. కానీ వాళ్ళు అన్ని స్థానాలు కూడా అప్పుడు చేయలేకపోయారు. అంటే ఇప్పుడు చిరంజీవి గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ 130 అంత అభ్యర్థులను నిలబెట్టలేకపోయారు. దాంట్లో నాకు తెలిసి తమిళనాడు మన టీవీకే విజయ్ గారు కొంచెం ఒక ముందడుగు వేసి అన్ని స్థానాలలో నిలబెట్టేదానికి ప్రయత్నం చేశారు, నిలబెట్టారు కూడా. కాబట్టి ఇప్పుడు వాళ్ళు అనుకున్నట్టు చూస్తే డిఎంకే, ఏడిఎంకే ఈ రెండు కూడా ముందు నుంచి కూడా డిఎంకే పార్టీ ఒక దీంట్లో ఉన్నది. ఇప్పుడు కూడా నాకు తెలిసి తమిళనాడు ప్రకారం మనం లెక్కాచారం వేసుకుంటే ఇది అంటే మీరు అందరూ పెద్దలు కూడా చెప్పారు 11 గంటలకు అయితే తప్ప ఇది ఒక మంచి ఫలితాలు కొంచెం మనము వచ్చేటట్టుగా ముందుకు పోలేమనేది. దీంట్లో ప్రభుత్వం ఏర్పాటు చేసే స్థాయికి మళ్ళీ స్టాలిన్ గారే 99% ఉండొచ్చని మొత్తం అంతా కూడా మనకు రిపోర్ట్లు వచ్చాయి. ప్రజల ఊహాగానాలు కూడా అలాగే ఉన్నాయి. బెంగాల్లో దీది వర్సెస్ మన బీజేపీ దీన్ని చూసుకుంటే ఏజెంట్ల మధ్య కానీ, టీఎంసీ వాళ్ళ మధ్య కానీ చాలా గొడవలు ఇది జరుగుతున్నాయి. కాకపోతే లాస్ట్ కు వాళ్ళతో మమతా బెనర్జీ 226 అనుకుంటున్నారు. వీళ్ళు చూస్తే బీజేపీ వాళ్ళు 200కు ఎక్స్పెక్ట్ చేసినట్టున్నారు. కానీ దీంట్లో ఒకటి మనం స్టేట్ లో మనకు ఒక్కసారి మనం అంతా గమనిస్తే బీజేపీ పాలన అన్నది రాష్ట్రంలో చాప కింద నీరుగా ఒక్కొక్క ఎలక్షన్స్ లో ఒక్కొక్క స్టేట్ ని ఆధిపత్యాన్ని వాళ్ళు ఎంచుకున్నారనమాట, ఒక టార్గెట్ చేసుకుంటున్నారు. గతంలో మనం చూసాం. అంటే నయాన గాని, భయాన గాని, సామ భేద దాన దండోపాయాలు ఇట్లా ఉపయోగించి మనం రాష్ట్రాలన్నింటినీ కూడా వాళ్ళ గుప్పెట్లో పెట్టుకోవాలని ఏ పార్టీ అయినా అనుకుంటుంది. కానీ వీళ్ళు ఒక భిన్నంగా ముందుకు వెళ్తున్నారు. అంటే వీళ్ళు చెప్పడానికి మాత్రము ఏం చేస్తారు, ఇది అవినీతి పరుల పార్టీ కాదు, అవినీతి పరులను మెడలంచుతాం, వాళ్ళని ఇది చేస్తామంటారు. కానీ వాళ్ళ మీద దాడులు చేయించి, వాళ్ళ మీద అక్రమంగా కేసులు బనాయించి చిన్నగా వారి స్థాయికి పిలుచుకొని ఇచ్చి వాళ్ళని కలుపుకుంటున్నారు బీజేపీలోకి. ఇప్పుడు నితీష్ కుమార్ని చూసాం. నితీష్ కుమార్ గారిని అంత వచ్చిన నయానైందో భయానైందో మనకు తెలియదు. వారు ముఖ్యమంత్రి స్థానంలో ఎన్నిసార్లు ఉన్నారు. అటువంటి వారిని తీసుకొని వచ్చి సెంటర్లోకి తీసుకొని అక్కడ బీజేపీ వారిని నియమించడం పట్ల వారు అంటే వారి యొక్క ఇది ఎలా ముందుకు పోతున్నారు అన్న ఒక అంశాలను మనం పరిశీలించుకుంటే
బీజేపీ మొత్తం భారతదేశం మీద టార్గెట్ పెట్టేసింది. అవినీతి పరులను, అక్రమార్జనలను అందరినీ అంతమొందిస్తామంటుంది. వాళ్ళను నయానో భయానో తీసుకొని వీళ్ళ లేకి చేర్చుకొని బీజేపీ పార్టీ స్ట్రాంగ్ అవుతుంది. అంటే నేను స్ట్రాంగ్ అయ్యా కావాలా అని ఎవరు చెప్పరు, కానీ సక్రమమైన మార్గంలో ఎవరినైతే మీరు అక్రమాలు ఇది అక్రమ ధనార్జనలు అని వారి మీద నింద మోపి వారినే మరి చేర్చుకుంటే తప్ప ఇంకా మీకు అక్రమ ధనార్జన ఎందుకు కాదు? మీరు కూడా దాంట్లో ఎందుకు కలిసిపోరు? ఈ ప్రజలంతా కూడా ఎందుకు ఊరికే ఉన్నారనుకుంటున్నారా? అంత గమనిస్తారన్నది తెలుసుకోవాలి. ఇప్పుడు మనం గతంలో మన రాష్ట్రం గురించే మాట్లాడుకుందాం. మన రాష్ట్రం చంద్రబాబు నాయుడు గారు మోడీ గారిని ఎలా మాట్లాడారు, మోడీ గారు చంద్రబాబు నాయుడు గారిని ఎలా మాట్లాడారు ఒకసారి, మరి ఇప్పుడు ఎలా కలిసి ఉన్నారు? అంటే రాజకీయంలో ఇంత నీచ రాజకీయాల కోసము ఒక మనము మనస్సు ఒప్పకపోయినా ఏదో మనం ప్రజాస్వామ్యంలో ఉండాలా, ప్రజాస్వామ్య బద్ధంగా పాలించాలనుకోవాలి, కానీ ప్రజాస్వామ్యకు బద్ధంగా కాకుండా విరుద్ధంగా పరిపాలించి రాష్ట్రాన్ని, దేశాన్ని అంతా గుప్పట్లో పెట్టుకుంటామనేది చాలా బాధాకరమైన విషయం. దాంట్లో కొంచెం బాధపడుతున్నాం అన్నమాట. అదే కేరళలో అయితే మనం లెక్కాచారం వేసుకుంటా వస్తే 40 ఏళ్ళ సెంటిమెంట్ బ్రేక్ అయ్యే అవకాశం ఉన్నట్టుంది. మామూలుగా ఎల్డిఎఫ్, యుడిఎఫ్ లు మార్చి వాళ్ళు వస్తూ ఉంటారు, కానీ ఈసారి బ్రేక్ పడి యుడిఎఫ్ కాంగ్రెస్ వచ్చే అవకాశము ఎక్కువ కనపడుతుందని విశ్లేషకులు కానీ పెద్దలు చెప్పినట్లుగా తెలుస్తూ ఉంది. అదేవిధంగా అస్సాం మన హిమమంత బిశ్వ శర్మ నేతృత్వంలో బీజేపీ మళ్ళీ ప్రభుత్వంలో ఏర్పాటు చేస్తుందనే అవకాశాలు కూడా ఎక్కువ ఉన్నట్టున్నాయి. పుదుచ్చేరిలో బీజేపీ మిత్రపక్షం కలిసి ఎన్డీఏ ప్రభుత్వము ఏర్పాటు చేస్తున్నది అవకాశాలు కనపడుతున్నాయి. కాకపోతే ఈసారి ఈ ఫలితాల పైన దీనిపైన భారతదేశం అంతా బీజేపీ పంజా వేసేస్తుందా లేకుంటే దీనికి బ్రేక్ పడుతుందా అన్న అంశాలు దీని మీద మనం అంతా కూడా ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. మన సక్రమైన మార్గంలో పాలిస్తే మోడీ గారు కానీ మరి అమిత్ షా గారు కానీ ఇది లేదు, అందరికీ కూడా స్వాగతిస్తారు. కానీ వీరు దానికి భిన్నంగా బీజేపీ యొక్క పార్టీ యొక్క విధి విధానాలలో కొంచెం భిన్నంగా పోతా ఉంది అనేది రాష్ట్రంలో అంశమంతా మనకంతా తెలుసుకుంటూ పోతుంది. కాకపోతే ఇక్కడ కోల్కతాల గురించి, మన కలకత్తా గురించి చాలా వారి యొక్క అభిప్రాయాలను బట్టి చూస్తే అక్కడ గుజరాత్ అభ్యర్థి మనకు ఇక్కడ కావాలా అన్నది ఒకటి ఇది అక్కడ లేవనెత్తారు బాగా తృణమూల్ కాంగ్రెస్ టీఎంసీ వాళ్ళు. మన ఆడపడుచు మన ఆమె ఇక్కడ మన ఇంటి ఆడపిల్ల అనే దీంట్లో వేశారు కాబట్టి ఒక అస్త్రం పనిచేసే విధంగా ఉన్నట్లుంది. మామూలుగా తృణమూల్ కాంగ్రెస్ ఏది ఏమైనా బీజేపీ ఫైట్ చేసినా కూడా, కానీ ఈసారి తృణమూల్ కాంగ్రెస్ ను అక్కడ మనం క్యాప్చర్ చేయాలని అనుకుంటున్నారు. ఆమె కూడా ఈ ఈవీఎంల ద్వారా అవి అయిందని చెప్పి కొంచెం పాపం ధర్నాలు చేసేవలసి వచ్చింది. ఎందుకంటే మనము గతంలో ఆంధ్రప్రదేశ్ లో మనం చూసాం చాలా చోట్ల సాయంకాలానికి పోలింగ్ అయిన ఒక అంశం ఒకటి ఉంది. ఏదైతే పోలింగ్ చేస్తే ఆ కౌంటింగ్ ఒకటి ఉంది. పోలింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ పొద్దునకు మారిన కౌంటింగ్ ఒకటి ఉంది. అంటే దీన్ని బట్టి చూస్తే పాపం ఆమె దీంట్లో తృణమూల్ కాంగ్రెస్ కూడా భయపడే పరిస్థితిలో ఆమె వచ్చిందనమాట. ఆమె ఇంతవరకు ఎప్పుడు భయపడినట్లు చూడలేదు, కానీ ఈసారి మన ఆంధ్రప్రదేశ్ లో జరిగినట్లు వచ్చేస్తుందా ఏంది పరిస్థితి? కౌంటింగ్ అయితే ఒక రకంగా ఉంది, కౌంటింగ్ మారినాక రాత్రికి ఇంత మరి ఎక్కువ ఎక్స్ట్రా పెరిగింది. ఎక్స్ట్రా పెరగడమే కాకుండా ఈ ఈవీఎంలంతా కూడా ఎప్పుడైతే ఛార్జింగ్ లో ఉన్నటువంటి ఈవీఎంలు మనం పొద్దున్న నుంచి ఎలక్షన్ పెడితే దాదాపు సాయంకాలానికి 40% 50% అయిపోతాయి. కానీ ఓపెన్ చేసినప్పుడు కూడా మనకంతా కూడా 98% 96% లో మన రాష్ట్రంలో చూసాం. కాబట్టి ఇటువంటి అంశాలంతా చూస్తే బీజేపీ కొంచెం ఒక అక్రమమైన మార్గంలోనే రాష్ట్రము కానీ రాష్ట్రాలన్నింటినీ దేశము హస్తగతం చేసుకోవాలా అని ప్రయత్నిస్తున్నట్లు అంతా కూడా విశ్లేషకులు అనుకుంటున్నారు. మామూలుగా ప్రజలు కూడా మాట్లాడుకుంటున్నారు. కానీ మోడీ, అమిత్ షా గారు అంతా కూడా డబుల్ ఇంజన్ సర్కార్ అనే దీంట్లో ముందుకు పోతున్నారు. కానీ ఇది డబుల్ అటాక్ సర్కార్ మాదిరిగా ఉంది. అంటే అందరి రాష్ట్రంలో అందరినీ అటాక్ చేసే విధంగా ముందుకు పోతున్నారు. ఈయన తృణమూల్ కాంగ్రెస్ గారు కూడా ఆమె చెప్పడం ఏమంటే సిబిఐలను, ఈడీలను పంపి టీఎంసీ నేతలంతా కూడా భయపడిచ్చారు, భయభ్రాంతులు చేశారు మమ్మల్ని అని పాపం ఆమె తృణమూల్ కాంగ్రెస్ లో చాలా బాధపడ్డారు. ఇది కూడా జరిగింది. అంటే ఏదేమైనా భయపడటం లేదా బాధపడటం అనేది మనం చూడలేదు.